హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు ఏం చెప్తానంటే నా ఫ్రెండ్ గురించి చెప్తాను అనమాట. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు. అంటే నేను ఉంటుంది ఒడిశాలో ఇక్కడ అందరూ అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. అంటే మా ఫ్రెండ్ కూడా ఒకడే, అందుట్లో ఒకడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు పెద్దోళ్ళకి. అంటే ఎలాంటి రెస్పెక్ట్ అంటే ఊహించని రెస్పెక్ట్ అనమాట అది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత గమనించలేదనమాట. అలాగలాగా వెళ్తూ నేను ఒకటి గమనించాను ఆడలో. అంటే ఇంత రెస్పెక్ట్ ఆడికి ఎలాగొచ్చింది. ఒడిశాలో చాలా రెస్పెక్ట్ ఇస్తారు పెద్దోళ్ళకి. అది ఎంత అవని జవాబు మాత్రం ఇవ్వరు ఎవరికి. అది నేను చాలా గమనించాను. పెద్దోళ్ళకి అస్సలు జవాబు ఇవ్వరు, జవాబు అనేది ఇవ్వరు. కంటిన్యూ అవ్వండి, నేను చెప్తా. ఇది ఎలాంటి రెస్పెక్ట్ అంటే ఆడిని బ్లాగ్లో కూడా చూసుంటారు చాలాసార్లు, నా బ్లాగ్లో వచ్చి ఉంటాడు. ఎలాంటి రెస్పెక్ట్ తెలుసా? ఇప్పుడు వాడు వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్యలకు కూడా బాగా రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ పెద్దనాన్నకి, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. ఒకరోజు తీసుకెళ్ళాడు అనమాట, నన్ను తీసుకెళ్ళాడు. ఓకే, అయితే ఇంట్లోకి వెళ్ళి నేను బయట ఉంటాను రా అని బయట ఉన్నాను అనమాట. బయట ఉన్నానా, దాని తర్వాత ఇంట్లో ఆడు వస్తున్నాడు అనమాట నా దగ్గరికి మళ్ళీ తిరగడానికి. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడేసి వచ్చాడనమాట. ఆల్రెడీ ఇంట్లో కాలు మొక్కాడు. సరే వస్తాను అని కాలు మొక్కుంటాడు. ఓకేనా, ఆడు ఓడియాలో చెప్పుంటాడు అస్థివన అని కాలు మొక్కుంటాడు. అస్థివన అంటే వస్తానని అని కాలు మొక్కుంటాడు. దాని మళ్ళీ కిందకి వచ్చారు. అలాన్నీ కూడా ఎలాగైనా కిందకు వస్తారు కదా, అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అలాన్నీ కూడా రాకపోతే మంచిది కాదు కదా. అలాన్నీ కూడా కిందకు వచ్చాడు. కిందకు వచ్చినప్పుడు మాట్లాడాడు. మళ్ళీ మాట్లాడిచి వస్తానని అని మళ్ళీ కాలు మొక్కాడు అలాంటిది. దాని తర్వాత మళ్ళీ అలానే వెళ్తున్నప్పుడు అలానే ఏదో మళ్ళీ మాట్లాడాడు. అయితే ఎప్పుడు ఊరు వెళ్తున్నావు అంటే నేను సోమవారం మంగళవారం వెళ్తానని అంటాడు అన్నమాట. అంటాడా, దాని మళ్ళీ కాలు మొక్కుతాడు వస్తానని అని. అలాంటి రెస్పెక్ట్ చూడండి. ఇంకోటి చూడండి, ఆడు కాలు మొక్కుతూనే ఉంటాడు, ఇంకా ఆపడు. ఆగే రకం కాదాడు, ఆపడు అసలు. ఆడు ఎలాంటోడో ఇంకా వాళ్ళకి తెలుసుంటే ఇంకా బాగున్నాను. ఆడు ఎలాంటోడో తెలియదు కదా, నాకే తెలుసు. ఆడు ఎలాంటోడో తెలుసుంటే ఇంకా బాగుండు అనమాట. దాని మళ్ళీ ఈడేమో అస్థివన అంటాడు. దాంతో తీరికి ఏదో గుర్తొస్తుంది అనమాట. మీరెప్పుడు ఊరు వెళ్తున్నారని అంటాడు అనమాట. వాళ్ళని ఆపిసి నేను వెళ్తాను రా, కొద్ది టైం పడుతుంది అది అంటాడు అనమాట. అలానే దాని తర్వాత సరే అని వస్తానని అని మళ్ళీ కాలు మొక్కుతాడు అనమాట. ఒక్క మనిషికి ఒక్కరోజు ఆడు 100 సుట్లు ఒంగోని కాలు మొక్కగలడు. నా ఫ్రెండ్ అనే కాదు, ఎవరైనా ఒడిశాలో ఒక్కరోజు ఒక్క రాత్రి కూడా కాదు, ఒక్క గంట ఎన్ని సుట్లు 100 సుట్లు కాలు మొక్కమన్నా మొక్కుతాడు అనమాట నా ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ అనమాట. ఆ ఫ్రెండ్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఆ రియాలిటీ ఏంటో చెప్తాను, కంటిన్యూ అవ్వండి. అయితే మనతో తిరిగినప్పుడు అలాంటి రెస్పెక్ట్ ఉండదు అబ్బా ఆడి దాంట్లో. ఆడు ఇంట్లో వాళ్ళకి ఎలాగ రెస్పెక్ట్ ఇస్తాడో, అంటే పెద్దోళ్ళకి ఎలాగ రెస్పెక్ట్ ఇస్తాడో మన దగ్గర అలాగ ఉండదు. ఆడు వేరే. ఎలాగంటే రాత్రిపూట అక్కడికి వెళ్ళిపోయి ఆగిపోవడం, అక్కడ నించోవడం, వాళ్ళు ఎవరో వస్తారు అంటే ఆడు ఇవన్నీ చెప్తే ఇంకా ఆడు మనం తిడతాడు. ఆడికి తెలుసు వీడియో చేస్తానని పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను అనమాట. ఆడు ఎలాంటాడో మనకు తెలుసు అనమాట. అంటే లోన ఆడు వేరే, బయట ఆడు వేరే. లోన ఇంట్లోన వేరే ఆడు, బయట మనతో వేరే ఆడు. మనకన్నా కంత్రిగాడు. ఇంట్లో కాలు మొక్కిస్తాడు, బయట ఏమో మనల్ని కాలు మొక్కిమంటాడు. అలాంటి వాడు అనమాట ఆడు. ఇంకేది చెప్పలేము వాడితో. ఇంకేదైనా చెప్తే మనల్ని కామెంట్ సెక్షన్లో వచ్చి ఒరే ఏట్రా వీట్రా అంటాడు అనమాట. వద్దు, ఆడి గురించి ఎక్కువ చెప్పకూడదు. నిన్న కూడా ఆడితో తిరిగాను అనమాట. తిరిగాను. ఆడు ఎలాంటి కూడా మీకు చూపెట్టుంటే బాగుండు అనమాట. చూపెట్టలేను, ఎందుకంటే నా ఫ్రెండ్ అయిపోయాడు. ఆడిని ఎందుకు బ్యాడ్ చేయాలి మనం? రెస్పెక్ట్ ఇవ్వడం మంచిదే, కాకపోతే ఇక్కడ మనం రెస్పెక్ట్ ఇస్తామా, మనకన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారనమాట వాళ్ళు. మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఒక సుట్టు కాలు మొక్కుతాం. వాళ్ళు 100 సుట్లు కాలు మొక్కిన వాళ్ళు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇక్కడ పద్ధతి అనమాట. అది మ్యాటర్. చలో, వీడి గురించి ఎక్కువ చెప్తే ఇంక బాగోదు. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.